దేవరా రిలీజ్ పోస్ట్పోన్ అయిపోయిందని అప్పుడే ఫిక్స్ అయిపోకండి అంటున్నాడు దిల్ రాజు. దేవరాని యాజ్ యూజువల్గా అనుకున్న టైంకే రిలీజ్ చేయాలి అన్నది ఒక థాట్. అయితే అర్జెంట్గా April 5th అనుకున్న టైంకి కనుక దేవరా రిలీజ్ అయిపోతే అమ్మ బాబోయ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక పెద్ద రిలీఫ్ అన్నట్టు. ఫస్ట్ సినిమా ఆ టైంకి రిలీజ్ అయిపోవాలి, దాని తర్వాత ఏ విషయం జరిగితే అది అన్నట్టుగా అనుకుంటున్నారట జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. April 5న రిలీజ్ కావాల్సిన దేవర పోస్ట్ పోన్ కానున్నట్లు కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మధ్య రిపబ్లిక్ డే రోజున మార్చి 29న టిల్లు వస్తున్నాడని అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేయడంతో April 5 దేవర రావడం లేదని ఇండస్ట్రీ ఫిక్స్ అయింది. జూనియర్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడిప్పుడే ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోవడం మొదలు పెట్టారు. అయితే April 5న దేవర వస్తున్నాడని సాక్షాత్తు దిల్ రాజు చెప్పాడు. ఒకవేళ దేవర పోస్ట్ పోన్ అయితే అప్పుడు ఫ్యామిలీ స్టార్ వస్తాడని క్లారిటీ ఇచ్చాడు. దిల్ రాజు కామెంట్స్ తో దేవర ఇప్పటి వరకు అయితే పోస్ట్ పోన్ కాలేదు, ఇప్పటికీ April 5నే రావాలి అనుకుంటున్నాడు దేవర. ఏపీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ తర్వాత దేవర రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువ. మరోవైపు సంక్రాంతికి రిలీజ్ కావలసిన ఈగల్ February 9కి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. February 9న ఈ సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని చెప్పింది ఫిల్మ్ ఛాంబర్. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ February 9న ఈగల్ కు పోటీగా రిలీజ్ కానున్న ఊరు పేరు భైరవకోన చిత్రాన్ని February 16కు వాయిదా వేశారు. ఒక పక్క దేవరా, ఇంకొక పక్క గేమ్ చేంజర్. ఇంత భారీ బడ్జెట్ మూవీస్ ఎప్పుడు రిలీజ్ చేద్దామా సినిమా అంటూ తర్జన పడుతుంటే అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే మాత్రం బిందాజ్ ఉన్నారు. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ ఎప్పుడు అన్నది ఇమ్మీడియట్గా బ్యాక్ టు బ్యాక్ ట్రైలర్స్ రూపంలో లాంచ్ డేట్ కమింగ్ సూన్ అనుకుంటూ వేసేస్తున్నాడు బన్నీ. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక కొత్త ట్రైలరు ఇంకొక 200 డేస్లో పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు అంటూ ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ అసలు బన్నీ ఏం చెప్పదలుచుకుంటున్నాడండి? సినిమా టెన్షన్గా అనుకున్న టైంకి రిలీజ్ చేసేస్తామన్నది చెప్పాలన్నది ఆయన పాయింటా, లేకపోతే ఇంకేమన్నా సిగ్నల్ ఇస్తున్నాడా? ఒకప్పుడు ఒక సినిమా థియేటర్స్ లో 200 రోజులు పూర్తి చేసుకుంటే స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయ్యేది. ఇప్పుడు లెక్క మారింది. ప్రమోషన్ స్థాయి మరీ అడ్వాన్స్ అయింది. మరో 200 రోజుల్లో సినిమా రిలీజ్ అంటూ పోస్టర్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ ట్రెండ్ ఈ మధ్య మొదలైంది. పుష్పరాజ్ కూడా అదే ఫాలో అయ్యాడు. పుష్ప 2 మరో 200 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపాడు. ఈ మధ్య కాలంలో పుష్ప 2 రిలీజ్ డేట్ ను మాటిమాటికి కన్ఫర్మ్ చేస్తున్నాడు అల్లు అర్జున్. అందుకు కారణం ఆగస్టు 15 నుంచి ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందని ప్రచారం సాగుతుండడమే. April 5న దేవర పోస్ట్ పోన్ అయితే జూనియర్ నెక్స్ట్ టార్గెట్ ఆగస్టు 15 అని ప్రచారం సాగుతోంది. మరోవైపు సాహో తర్వాత సుజిత్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమాను కూడా ఆగస్టు 15న విడుదల చేయాలనుకుంటున్నారట. ఏ స్టార్ హీరో నటించిన కొత్త సినిమా అయినా సరే ఇప్పుడు ఆగస్టు 15నే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుండడం, ఆ రోజు రిలీజ్ కావలసిన పుష్ప 2 పోస్ట్ పోన్ అయితే మిగతా హీరోలు రావాలనుకుంటుండడంతోనే పుష్ప 2 రిలీజ్ డేట్ పై ఎప్పుడు వీలైతే అప్పుడు అఫీషియల్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నాడు అల్లు అర్జున్. 2022 డిసెంబర్లో పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కేవలం 50% మాత్రమే పూర్తయింది. మిగతా సగభాగం సినిమా చిత్రీకరణను త్వరగా పూర్తి చేసి జూన్ నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. బాలీవుడ్ కా బైజాన్ సల్మాన్ ఖాన్ కరోనా ముందు వరకు ఆయనకు ఒక అలవాటు ఉంది. టెన్షన్ గా రంజాన్ రోజున ఒక సినిమాను రిలీజ్ చేస్తారు. అండ్ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫుల్ టు ఫుల్ షేక్ అయిపోతుంది అంతే కలెక్షన్స్ లో. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఇదే కల్చర్ ని టాలీవుడ్ లో ఇంకొక హీరో కూడా ఫాలో అవుతున్నట. ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో మీకోసం. ఒకసారి ఒక సీజన్ కలిసొస్తే అదే సీజన్ లో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడంలో తప్పేముంది అంటున్నాడు కింగ్. 2016 సంక్రాంతికి రిలీజ్ అయిన సోగ్గాడే చిన్ని నాయన మంచి విజయాన్ని అందుకుంది. నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్ ను తెచ్చిపెట్టింది. ఆ తరువాత కొంత గ్యాప్ వచ్చింది. నాగార్జున చాలా చిత్రాల్లో నటించినప్పటికీ సోగ్గాడు రేంజ్ హిట్ రాలేదు. దాంతో 2022లో సంక్రాంతికి బంగారాజును రిలీజ్ చేశాడు కింగ్. ఈసారి సోగ్గాడు మించిన హిట్ అందింది. దాంతో కింగ్ సంక్రాంతి సెంటిమెంట్ ఫిక్స్ అయింది. ఇదే సెంటిమెంట్ను 2024లో రిపీట్ చేశాడు. మొన్నటి సంక్రాంతికి నాసామి రంగాను రిలీజ్ చేసి మరోసారి హిట్ అందుకున్నాడు కింగ్. అందుకే 2025 సంక్రాంతికి మరో మూవీని రిలీజ్ చేస్తానంటున్నాడు. ఆ సినిమా ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా పాన్ ఇండియా ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీనే వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ధనుష్ కూడా రీసెంట్ గా పొంగల్కు కెప్టెన్ మిల్లర్ను రిలీజ్ చేసి తమిళనాట మంచి విజయాన్ని అందుకున్నాడు. సోగ్గాడితో పాటు ధనుష్ కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఫాలో అవుతాడో లేదో చూడాలి. ఇప్పుడు ఇండియన్ సినిమాలో మొత్తం మైథలాజికల్ ఫీల్డ్ లో నడుస్తోంది అనే చెప్పొచ్చు.
రీసెంట్ గా రణబీర్ హీరోగా రామాయణం కాన్సెప్ట్ తో ఒక సినిమా ప్లాన్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు హీరో సూర్యతో మరో బాలీవుడ్ డైరెక్టర్ కర్ణుడి సినిమాని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకి హీరోయిన్ గా ఇప్పటి వరకు బాలీవుడ్ లో అసలు ఎవరు ఊహించని వాటి కరారేఖతో ముందుకెళ్తున్నారట. శ్రీదేవి కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ ఇప్పటికీ జాన్వీ కపూర్ కు కెరీర్ ను మలుపు తిప్పే సినిమా రాలేదు. అలాగే పాత్ర కూడా రాలేదు. అందుకే జాన్వీ బాలీవుడ్ ను వదిలి దక్షిణాది సినిమాపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే దేవరలో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ఈ సినిమా ఇదే ఏడాది విడుదల కానుంది. తెలుగులో జాన్వీ కపూర్ కు ఇదే తొలి చిత్రం. దేవరతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లే కర్ణ అనే సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోంది జాన్వీ కపూర్. బాలీవుడ్ కు భాగ్ మిల్కా భాగ్ లాంటి కల్ట్ మూవీని అందించిన రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా కర్ణుడి జీవితం ఆధారంగా సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీలో సూర్యను హీరోగా ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పుడు హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఎంపిక చేశాడు. ఒక్కసారి సూర్య నటిస్తున్న కొత్త సినిమా కంగువ పనులు పూర్తయితే తమిళ స్టార్ ఈ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టనున్నాడు. అన్న సూర్య స్పీడ్ ను చూసి తమ్ముడు కార్తీ నెక్స్ట్ లెవెల్ గా ఇన్స్పైర్ అవుతున్నాడని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ గా హీరో కార్తీ జపాన్ అనే సినిమా చేసి ఫ్లాప్ అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాప్ తో కూర్చోకూడదు, తగ్గేదేలే అనుకుంటూ ఇంకొక 2 కొత్త సినిమాలు చేయబోతున్నారట. అంతేకాకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో కూడా ఆయన కనపడబోతున్నారట. అండ్ ఇప్పటి వరకు తన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాకి సంబంధించి ఇంకొక సీక్వెల్ సినిమా ప్లాన్ చేయబోతున్నాడు హీరో కార్తీ. కోలీవుడ్ హీరోలకు సీక్వెల్ ఫీవర్ పట్టుకుంది. భారతీయుడు లాంటి సినిమాకు 2-3 భాగాలు చేస్తున్నాడు కమల్ హాసన్. ఇక రజనీకాంత్ కూడా ఎప్పుడూ లేనిది జైలర్ 2కు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సూర్య కూడా 4వ భాగం సింగంలో నటించేందుకు సిద్ధమన్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే పెద్ద లిస్ట్ అవుతుంది. ఖైదీ సీక్వెల్ ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతుండటంతో ఈలోపు 2022 బ్లాక్ బస్టర్ సర్దార్ కు సీక్వెల్ చేయాలనుకుంటున్నాడు కార్తీ. ఈ సినిమాను కార్తీ కెరీర్లోనే బిగ్ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు మిత్రన్. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు ప్రారంభించుకోనుంది. కోలీవుడ్ నుంచి బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్టుగా సర్దార్ సీక్వెల్ ను సెట్ చేయాలనుకుంటున్నాడు కార్తీ. లాస్ట్ ఇయర్ జపాన్ లో కనిపించి డిసప్పాయింట్ చేశాడు కార్తీ. ప్రస్తుతం మరో 2 కొత్త సినిమాల్లో నటిస్తున్నాడు. 96 డైరెక్టర్ తో ఒక చిత్రం, సూపర్ డీలక్స్ దర్శకుడితో మరో చిత్రం చేస్తున్నాడు కార్తీ. ఏడాది చివరి వరకు ఈ 2 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. వీటి తరువాత సర్దార్ సీక్వెల్ రిలీజ్ కానుంది.